హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. ఏపీలో పెన్షన్ తీసుకుంటున్న వారికి కొన్ని రకమైన గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. అదేంటి, ఈ మధ్య పెన్షన్ రీసర్వే చేసి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కదా అనుకోవచ్చు. సో అది కాకుండా ఇంకో వేరే రకమైన శుభార్త అయితే వచ్చేసింది అనమాట. పెన్షన్ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ అప్డేట్ అని చాలా ఉపయోగపడుతుంది అనమాట. అలాగే పెన్షన్ తీసుకుంటున్న వారికి, అలాగే ఇస్తున్న వారికి కూడా. అయితే ఈ పెన్షన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఏంటనేది ఈ వీడియో డిస్కస్ చేద్దాం. వీడియో కనీసం చాలా లెంత్ తక్కువ ఉంటుంది, 2 లేదా 3 నిమిషాలు అయితే ఉంటుంది. దయచేసి వీడియోని ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా చూడండి. చూస్తే ఇన్ఫర్మేషన్ అనేది ఇట్టి పరిస్థితులు మీకు అర్థమైపోతుంది. అలాగే పెన్షన్ కోసం ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మీకు తెలియాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఛానల్కి లైక్ ద్వారా మీ యొక్క ఒపీనియన్ తెలియజేయండి. మీరు చేస్తే ఎంత వీడియోస్ ద్వారా మీకు సమాచారం ఇవ్వాలనేది మాకు తెలుస్తుంది. అయితే ఇప్పుడిప్పుడే మనకు పెన్షన్ పంపిణీ చేస్తున్నటువంటి అధికారులకు కొన్ని ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగిందట. ఆ ఆప్షన్స్ ఏంటి, ఇవి పెన్షన్ తీసుకున్న వారికి అనుకూలంగా ఉన్నాయా లేవని మాత్రం చూస్తే మాత్రం ఖచ్చితంగా అనుకూలంగానే ఉన్నాయి. అవి 8 రకాలైనటువంటి ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన సమాచారం కాస్త ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉండండి. అలాగే మీ తోటి ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. పెన్షన్ తీసుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా తెలుస్తుంది. వివరాలకు వస్తే ఇప్పుడు నేను చదివి వినిపిస్తాను. ఈ అప్డేట్స్ అనేవి పక్కన డిస్ప్లే కూడా చేస్తాను. అయితే ఇంటి నుండి పెన్షన్ అనేది తీసుకుంటున్న ఎవరైనా సరే 300 మీటర్లు దాటించి మీరు ఉన్నట్లయితే, అలాగే వారికి 8 రకాల ఆప్షన్స్ అయితే ఇంటి నుంచి ఇవ్వబోతుంది ప్రభుత్వం. అంటే మీరు పెన్షన్కి సచివాలయానికి సపోజ్కి పెన్షన్ చేయడం అంటే ఏంటనుకోండి, సచివాలయం నుంచి వస్తాయి కదా, సచివాలయానికి మీరు 300 మీటర్ల దూరంలో ఉన్నారనుకోండి, అలాంటి వారికి కొన్ని ఆప్షన్స్ అయితే ఇస్తుందంటే ప్రభుత్వం. అదేంటంటే ఫస్ట్ హాస్పిటలైజ్డ్ అనమాట. ఫస్ట్ ఆప్షన్స్ అది వారు ఎక్కడైనా సరే ఉన్నట్లయితే ఆ ఆప్షన్ ఎంచుకుంటారు. రెండోది అట్ ఓల్డ్ ఏజ్ హోమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మూడోదశకి ట్రాన్స్ఫర్ ఫ్రమ్ అదర్ సెక్రటేరియట్ అనే ఒక ఆప్షన్స్ ఇస్తుంది. అక్కడ డిసేబుల్డ్ స్టూడెంట్ అట్ స్కూల్ కాలేజ్ అనే ఒక ఆప్షన్స్ అయితే ఇస్తుంది అనమాట. ఇక 5వ పెన్షనర్స్ కేమ్ టు సెక్రటేరియట్స్ లొకేషన్ అని ఒక ఆప్షన్ ఇస్తుంది. 6వ డ్యూ టు సిగ్నల్ ప్రాబ్లం అట్ పెన్షనర్స్ హౌస్, అంటే ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే మీకు ఈ 6 ఆప్షన్ ఎంచుకుంటారు. అలాగే అట్ NREGS వర్క్ సైట్, అంటే మీరు పెన్షన్ ఇవ్వడానికి వెళ్ళారు అనుకోండి, అక్కడ ఏదో వారు ఉపాధి పని వెళ్ళిపోయారు అనుకోండి, ప్రజెంట్ అందుబాటులో లేకపోతే ఈ ఆప్షన్స్ వాళ్ళు ఓపెన్ చేస్తారనమాట. అలాగే పెన్షనర్స్ రైజింగ్ అట్ రిలేటివ్స్ హౌస్, అలాగే మనకి ఈ విధంగా ఈ ఆప్షన్స్ ఈ విధంగా ఉపయోగపడుతుంది అనమాట. అంటే పెన్షనర్స్ ఏవైనా కారణాలు చేత ఇంటికి లేకపోయినా సరే వాళ్ళు ఈ విధంగా పెన్షన్స్ ఈ విధంగా పెట్టేసి మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారు ఏంటనేది వారికి తెలిసిపోతుంది. కాబట్టి ఈ యాప్స్ని మీరు వినియోగించుకుంటారు అనమాట. మీరు ఇంట్లో సపోజ్కి మీరు వాళ్ళు పెన్షన్ ఇచ్చే టైంకి మీరు ఏదైనా ఉపాధి పనులకు వెళ్ళిపోయినా, హాస్పిటల్ ఉన్నా, లేదంటే ఏదైనా పనుల చేత మీరు స్కూల్లోకి వెళ్ళినా, ఇలాంటివి మీరు హాస్పిటల్ పాలైనా ఈ విధంగా ఆప్షన్ ఎంచుకొని వారు మీకు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు ఎక్కడుంటే అక్కడే పెన్షన్ ఇస్తారనమాట. ఈ విధంగా ఒక ఆప్షన్ ఇచ్చారు ప్రభుత్వం వారు. దీనికి సంబంధించి అధికారులకి ఇప్పుడే ఫార్వర్డ్ అవుతుంది. దాన్ని మార్చి నుంచి అమలు చేయబోతుంది ప్రభుత్వం. ఇది చాలా మంచి ఆప్షన్సే. సో ఎక్కడుంటే అక్కడే పెన్షన్ ఇవ్వడానికి దీనికి ఒక ఆప్షన్స్ ఎనేబుల్ చేయబోతుంది ప్రభుత్వం. సో పెన్షన్ సర్వే అనేది మాత్రం ఖచ్చితంగా ఇంకా జరుగుతూ ఉంది. అది ఎక్కడ జరుగుతుందంటే అక్టోబర్ నెల వరకు జరగాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశించారు. అయితే ఆ సర్వే ముఖ్యంగా ఎవరికి ఎఫెక్ట్ పడుతుందంటే, ఎవరైతే 6,000 రూపాయలు వికలాంగుల పెన్షన్ పొందుతున్నారో వారికి ఈ యొక్క అప్డేట్ అనేది చాలా మస్ట్ అండ్ క్లియర్గా దాన్ని సర్వే చేస్తున్నారు. అలాంటి వారిని తొలగించడం జరుగుతుంది కదా. సో రీసర్వే కూడా. సో చూస్తున్నారు కదా, వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి, తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేస్తూ ఉంటే జై హింద్.